బోయింగ్ 737 ప్రపంచంలో పేరుగాంచిన విమానయాన సంస్థ. విమానం రన్వేపై జారింది. విమానంలో 80 మంది ఉండగా వీరిలో 79 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 2 పైలట్లు, 4 క్యాబిన్ క్రూ సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ట్రాన్స్ ఎయిర్ సంస్థ బోయింగ్ 737 నడుపుతుంది. సెనెగల్ రాజధాని పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్ దేశం. ఆ సెనెగల్ దేశానికి సెనెగల్ రాజధానిలోని అంతర్జాతీయ డాకర్ పేరుగల విమానాశ్రయంలో ట్రాన్స్ ఎయిర్ వారు నడుపుతున్న బోయింగ్ 737 విమానాశ్రయం రన్వే మీద ముక్కు భాగం మీద రన్వేకు గీసుకుంటూ కొంత దూరం పోవడంతో నిప్పురవలు రాజుకుంది. అంతలోనే కొద్దిగా మంటలు అంటుకున్నట్టుగా ప్రయాణికులు తెలిపారు. కొద్దిమంది ప్రయాణికులు పాలైనట్టుగా తెలుస్తుంది. గాయాలైన వారికి చికిత్స ఆసుపత్రిలో అందిస్తున్నారని తెలుస్తుంది. మిగతా వారిని విమానాశ్రయం బస్సుల్లో హోటల్కు తరలించి వారందరినీ రెస్ట్ తీసుకోమని చెప్పారని, మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్కు పంపుతామని చెప్పారు. కొద్దిసేపటికి బోయింగ్ 737 మంటలు అంటుకున్న విషయం ఇప్పుడు వైరల్గా మారింది. విమానం నుండి దాదాపుగా ప్రయాణికులందరూ సురక్షితంగా దిగారని తెలుస్తుంది. విమానాన్ని నడిపే పైలట్ విమానం విండో నుండి కింద పడినట్లుగా తెలిసింది. గాయాలైన అందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. విమానయాన మంత్రిత్వ శాఖ అందరికీ మామూలు దెబ్బలే తగిలాయని, వారందరికీ చికిత్స అందిస్తున్నట్టుగా, ప్రాణాపాయం ఎవరికీ లేదని విమానయాన మంత్రిత్వ శాఖ సెనెగల్ దేశానికి చెందిన మంత్రి తెలిపినట్టుగా తెలియవచ్చింది. ఏది ఏమైనా బోయింగ్ సంస్థ తయారు చేసిన కొన్ని విమానాలు ఈ మధ్య ప్రమాదాలకు గురి కావడం ఆందోళనకరంగా భావిస్తున్న ప్రయాణికులు.